ఆ నర్తకి కారణంగా అతను చనిపోయాడని అనుకోని ఏం చేస్తారంటే ఆ నర్తకిని పిలిపిస్తారు. ఆ నర్తకిని పిలిపిస్తే ఆ నర్తకిని అడుగుతారన్నమాట. ఆ మేస్త్రి గోడ కడుతున్నప్పుడు నువ్వు అటు ఇటు తిరిగావా అని. అవునండి, తిరిగిన మాట నిజమే. అయితే ఇంక నువ్వే అసలైన ముద్దాయివి అంటాడు రాజు. ఇదేంటిది అనుకోని ఆవిడ నిదానంగా ఆలోచించి ఏమంటుందంటే, నేను తిరిగిన మాట నిజమేనండి. కానీ ఆ రోజు ఒక కంసాలికి నేను ఎప్పుడో డబ్బులిచ్చి నగలు చేయమంటే, అతను చేయకుండా నన్ను ఆ రోజు అన్ని సార్లు తిప్పించుకున్నాడు ఆ నగలివ్వడం కోసం అని చెప్పేసి అంటారు. ఆహా! అయితే పిలిపించండి కంసాలిని అంటే కంసాలిని పిలిపిస్తారు. నువ్వు ఆవిడని నగలు ఇవ్వడం కోసం తిప్పించుకున్నావా అని అడుగుతారు. అప్పుడాయన అవునండి తిప్పించుకున్నాను అని అంటాడు. అయితే నీకే శిక్ష అంటాడు. నేనసలే పేదవాడినండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఈ నర్తకి ఎప్పుడైతే నగలు చేయమని ఇచ్చిందో, ఆ టైంలోనే ఒక బాగా ధనవంతుడు, ఒక వ్యాపారస్తుడు, ధనవంతుడైనటువంటి ఒక వ్యాపారస్తుడు నాకు కొన్ని నగలు చెయ్యాలి, మా ఇంట్లో వివాహ కార్యక్రమం ఉందని నన్ను చాలా ఫోర్స్ చేశాడండి. ధనవంతులు ఎలా మాట్లాడతారో మీకు తెలియనిదేముంది. ఉంది. ఇంక తప్పనిసరి పరిస్థితే వాళ్ళకి చేయాల్సొచ్చింది. అందుకే ఇవి అన్ని సార్లు తెప్పించుకున్నానండి. ఆహా! సరే అయితే ఈ ధనవంతుడైనటువంటి వ్యాపారస్తుడిని పిలిపించండి అంటారు. ఆ వ్యాపారస్తుడు ఎవరు అంటే, మనకి స్టార్టింగ్‌లో ఏ వ్యాపారస్తుడి ఇల్లు గోడ దగ్గర గోడ కూలి ఈ దొంగ చనిపోయాడో, ఆ వ్యాపారస్తుడి తండ్రి. హాయ్ అంతే. ఆయన లేడు. తిరిగి తిరిగి మళ్ళీ ఈయన దగ్గరికే వచ్చింది కథ. ఆయన లేకపోతే తండ్రి లేడు కదా! ఇప్పుడు మరి శిక్ష ఎవరికి వేయాలి అని ఆలోచిస్తారు. ఆలోచించి తండ్రి ఆస్తిని అనుభవిస్తున్నది కొడుకే కాబట్టి కొడుక్కే శిక్ష వేయాలంటారు. అంతే. శిక్షను అమలు చేసేస్తారు. ఆ వధ్యశిల ఆ శిరచ్ఛేదనకి ఏదైతే వధ్యశిల ఉంటుందో దాన్ని తయారు చేయించమని అంటారన్నమాట. అది తయారు చేయించేసి కత్తులు నూరుతూ రెడీగా ఉంటారు. రెడీగా ఉంటే ఈలోపు అది చూసినటువంటి మంత్రికి ఒక డౌట్ వస్తది. ఈ వధ్యశిలేమో ఇంత పెద్దగా ఉంది. ఆ వ్యాపారస్తుడేమో సన్నగా ఉంటాడు. అతని మెడ ఇక్కడ సరిగ్గా పట్టదు. దానివల్ల ఈ శిరచ్ఛేదన సరిగ్గా అవ్వదు. ఎలా అంటాడు. ఆ రాజు ఆహా! భలే తెలివిగా ఆలోచించావు. ఇప్పుడేం చేద్దాము? శిక్ష అయితే మాత్రం అమలు చేయాలంటారు. ఇప్పుడేం చేద్దాం అని ఇద్దరు ఆలోచించుకొని, ఆ వధ్యశిలకి కరెక్ట్‌గా పట్టే లావుపాటి మెడ ఎవరిదైతే ఉంటుందో, వాళ్ళకి ఈ శిరచ్ఛేదన అమలు చేద్దాం అంటారు. ఆ! ఇప్పుడు నేను ఫస్ట్‌లో చెప్పాను. బాగా తిని లావైపోతున్నాడు శిష్యుడు. గురువుగారు వెళ్ళిపోదామన్నా రావట్లేదు. దానికి ఎండింగ్‌లో ట్విస్ట్ అన్నాను కదా! ఇప్ ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ఆ వధ్యశిల వర్తకుడి తల పట్టదు కాబట్టి, ఆ లావుపాటి మెడ ఎవరికైతే ఉందో వాళ్ళని పట్టుకోవాలని భటులందరిని ఆజ్ఞాపిస్తారు. మంత్రి, ఈ తెలతిక్కరాజు ఇద్దరు. సో, ఆ భటులు ఊరంతా తిరిగి ఈ శిష్యుడు బాగా లావైపోయున్నాడు కదా! ఈ శిష్యుడిని పట్టుకుంటారు. నేను అర్జెంట్‌గా రాజుగారు తీసుకురమ్మన్నారు పద అంటే, అదేంటది నన్నెందుకు తీసుకురమ్మన్నారంటే, నీకు మరణశిక్ష అంటారు. నాకు మరణశిక్ష ఏంటి? నేనేం చేశాను? నన్ను వదలండి అంటే, అబ్బే వదలరు. తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి కట్టేస్తాను ఆయన్ని కట్టేస్తారనమాట. కట్టేసేటప్పటికి అతనికి ఆ శిష్యుడికి గురువుగారన్న మాటలు గుర్తొస్తాయి. వెంటనే గురువుగారిని తలుచుకుంటాడు. తలుచుకోగానే గురువుగారు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అయిన తర్వాత నేను నీకు ముందే చెప్పాను కదా! ఇలాంటివన్నీ చెయ్యొద్దని. ఎందుకిలా చేశావు? అని చెప్పేసి అంటారనమాట. శిష్యుడితో ఇలా అంటారన్నమాట. ఆయన చెవి దగ్గరికెళ్ళి, నేను చెప్పిన దానికి కాదు నేనే ముందు, కాదు నేనే ముందు అని నువ్వు అని అంటారనమాట. అనేసిన తర్వాత నా శిష్యుడి కంటే ముందు నాకే శిక్ష వేయండి అంటాడు గురువు. అప్పుడు శిష్యుడు కాదు నన్నే శిక్షించండి అని అంటాడనమాట. సో, వీళ్ళిద్దరూ కాదు ముందు నన్ను, ముందు నన్ను, ముందు నన్ను, ముందు నన్ను ఇలా వాదించుకుంటున్నప్పుడు ఆ రాజుకి, మంత్రికి ఏం అర్థం కాలే. ఏదో ఉంది. ఎందుకు వీళ్ళిద్దరు ఇలా అనుకుంటున్నారని చెప్పేసి గురువుగారిని ఆ అడిగేటప్పటికి గురువు గారిని మీరు మహాజ్ఞాని గురువుగారంటారు, కదండీ! మీకన్నీ తెలుసు కదా! నేనెన్నో మీరు రాజ్యాలు ఎందుకు మిమ్మల్ని తిరిగాను ఇలా గానీ, చేయమని నాకెందుకో మీరు చాలా మంచివాళ్ళనిపిస్తున్నారు. సో, మీకే జెప్తాను. ఈ వధ్యశిల ఏదైతే ఉందో, ఆ వధ్యశిల మామూలు వధ్యశిల కాదండి. యమధర్మరాజుకి చాలా ఇష్టమైనటువంటి వధ్యశిల. దాని మీద మొదటిగా ఎవరికైతే శిక్ష పడుతుందో, వాళ్ళు రాజుగాను, రెండో వారు మహామంత్రిగాను మరలా వచ్చే జన్మలో అలా జన్మిస్తారంటారు. ఇది విన్న రాజు, సరే అయితే మీరు ప్రస్తుతానికి ఈ శిక్షని
నేను ఆపుతున్నాను. రేపు మీకు అమలు చేస్తానని చెప్పి ఇద్దరిని పంపించేస్తారు. పంపించేసి ఆ భటుల్ని పిలిపించి, రేపు తెల్లవారక ముందే గురు శిష్యులు వస్తారు. మీరు మాట్లాడకుండా ఫస్ట్ గురువుని, తర్వాత శిష్యుడిని శిరచ్ఛేదం చేయండి అంటారు. భటులు సరే అని వెళ్ళిపోతారు. ఈ రాజు, ఈ మంత్రి ఆలోచించుకొని వీళ్ళిద్దరు గురు శిష్యుల వేషాలు ధరించి రాజు గురువుగాను, శిష్యుడి కింద మంత్రిగాను వెళ్ళి ఆ శిక్షణ అమలు చేయించుకుంటారన్నమాట. సో, రాజు, మంత్రి శిరచ్ఛేదం చేయబడతారు. తర్వాత అందరికీ తెలిసి, అయ్యో! ఈ రాజ్యానికి రాజు లేకుండా అయిపోయాడే అని ప్రజలందరూ గోల పెడితే, ఎవరి వల్ల అయితే ఇది జరిగిందో వాళ్ళిద్దరిని పిలుచుకొద్దామని ఆ గురు శిష్యుల్ని రాజు, మంత్రిగా ఉండమంటారనమాట. చేసేదేం లేక గురువుగారు కొన్ని రోజులు మాత్రమే తాత్కాలికంగా ఉంటానని, ఎప్పట్లాగే పగలును పగలు, రాత్రిని రాత్రి కిందుంచి ఆ రాజుల్లో ఏవైతే అవకతవకలున్నాయో వాటన్నిటిని సరిచేశారనమాట. సరిచేసి కొన్నాళ్ళు చక్కగా ఆ రాజ్యాన్ని మిగతా రాజ్యాల వల్లే చక్కగా తీర్చిదిద్ది, తర్వాత ఆ గురు శిష్యులు వాళ్ళ మార్గాన వాళ్ళు ఆ రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారనమాట. దిస్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ తల్తికరాజు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.